ఇవాళ రాయలసీమ పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలా అని చెప్పని కేసీఆర్ గారు 2020లోనే పెద్ద ఎత్తున లేఖలు రాసినట్టు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది హరీష్ రావు గారు పీపీటీలో పొందుపరుస్తూ లేఖ కాపీని పొందుపరుస్తూ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు. ఇది ఎట్లుంది అని అంటే చెవిటోని ముందు శంఖం వదినట్టుంది. అలా హరీష్ రావు గారు ఎంత గట్టిగా మాట్లాడతారో అందరికీ ఎరుక, ఎంత బలమైనట్టుగా వాదనలు వినిపించిండ్రో మీ అందరు చూసిండ్రు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాపీలో పక్కన ఉన్న లేఖలన్నీ కనుక చూసినట్టయితే, వివరాలు చూసినట్టయితే ఏమాత్రమైనా కనీస ఇంగితం ఉన్నోళ్ళు, విఘ్నత ఉన్నోళ్ళు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు గారి పైన దాడి చేసేట ప్రయత్నం చెయ్యరు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలా అని చెప్పని లేఖలు రాయటమే కాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కేసు వేసి దానిపై స్టే పట్టుకొచ్చి దాని నిర్మాణాన్ని పూర్తిగా కూడా ఆపివేసినటువంటి ఒక ఘనాపాటి కేసీఆర్. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, వెదిరే శ్రీరామరెడ్డి గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, మీరు దమ్మున్న వాళ్ళు అయితే ఇక్కడ ఎందుకే ప్రెస్ మీట్లు పెట్టి తమాషాలు చేస్తూ ఉన్నారు? నువ్వు ముఖ్యమంత్రి, నీ బడే బాయ్. వెదిరే శ్రీరామరెడ్డి, కిషన్ రెడ్డి గారు, వెదిరే శ్రీరామరెడ్డి గారు, బండి సంజయ్ గారు బీజేపీలో పెద్ద తోపు లీడర్లు. మీరు పోండి మోడీ గారి దగ్గర పోయి కూర్చోరి, ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇమీడియట్గా 70% నీళ్లు మాకు రావాలని చెప్పని సాధించుకురారి. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన పడి ఏడవడం కంటే ఆ ఢిల్లీలో కూర్చొని కనుక అదే ఏడుపు ఏడిస్తే ఆ బచావత్ ట్రిబ్యునల్ అన్నా ఏమైనా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయినా ఏమైనా తీర్పు వచ్చినట్టయితే తెలంగాణకు న్యాయం చేసినట్టయితారు. మీ ఏడుపుల వల్ల మీకు న్యాయం లేదు, మాకు న్యాయం లేదు, తెలంగాణ ప్రజలకు న్యాయం లేదు. రేవంత్ రెడ్డిని ఏమైనా సంతోషపెడుతున్నారేమో మీరు ఆలోచించుకోవాలి. బీజేపీ చర్చకు వస్తారా మీరు? పెద్ద పెద్ద కీలకమైన కాంట్రవర్షియల్ అంశాలలో కోర్టు తీర్పులు వస్తే మేం చేయబట్టే వచ్చినాయని చెప్పుకునేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ అధిష్టానం ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించి ఎక్స్పిడైట్ చేయమని చెప్పని ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మీ తప్పును కప్పించుకోవడం కోసం ఒక ఆయన అంటాడు ఎపెక్స్ కమిటీకి కేసీఆర్ రాలేదని చెప్పని. అరే నాయన, 2 సార్లు కాదు, ప్రతిసారి వచ్చినా ఇక మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది అని చెప్పని స్పష్టంగా ఆధారాలు పెడితే కూడా మళ్ళీ అదే పాడిందే పాట. ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనాం చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇగో మన చూపెట్టిండ్రు హరీష్ రావు గారు, నేను మళ్ళీ కూడా చూపెడుతున్నా. 18 లేఖలు డేట్లతో సహా, లెటర్ నెంబర్లతో సహా. ఇవి కావాలంటే వెదిరే శ్రీరామరెడ్డి గారు మీరు పోయి ఈ అవుట్వార్డ్ సెక్షన్లో పోయి కనుక వెరిఫై చేసినట్టయితే ఈ డేటా మీకు కనబడుతుంది. మీకు కావాలంటే మీకు పంపిస్తాం. ఈ పీపీటీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేయాలని చెప్పని 18 లేఖలు రాసినట్టు ఒక కేసీఆర్ గారు. లేఖలు రాయలేదంటారు, 299 ఒప్పుకొని వచ్చిండు అంటారు. ఒక చిన్న మాట, మనం కామన్ సెన్స్ చెప్తానా మీకు. ఇఫ్ దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ యూ అండ్ మీ, మనం కోర్టుకు పోతాం. ఒక అంశం మీద డిస్ప్యూట్ ఉంటే కోర్టుకు పోతాం. కోర్టు ఏం చెప్తుంది? నీ వాదన చెప్పు, ఆయన వాదన, మీ ఇద్దరు వాదనలు చెప్పండి సపరేట్గా. మీ ఇద్దరు వాదనలు విన్న తర్వాత నేను తీర్పు చెప్తా. నేను తీర్పు చెప్పేంత వరకు యథాతథిగా మీరు ఇప్పుడు ఎట్లున్నారో గట్లనే ఉండరు, ఏ రకమైన పంచాయతీ పెట్టుకోకరని చెప్పండి. మీకు గుర్తే ఉంటుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ మీద పోలీసు వాళ్ళు తుపాకులు, కట్టెలు పట్టుకొని కొట్టుకునే ప్రయత్నం చేసినారా? తదనంతరం జరిగినటువంటి ఒక పరిణామ క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లెట్ us స్టిక్ టు 299. మీరు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కానీ, లేకపోతే ఆ రోజు ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ప్రతిపాదించిందో దానికి స్టిక్ అయిదాము. వాళ్ళ వాదనలు చెప్పండి, మీ వాదనలు చెప్పండి, మొత్తం అయిన తర్వాత నేను తీర్పిస్తా అని చెప్పిండ్రు. ఏ కారణం చేతనో ఆ పెద్ద మనిషి ఇంతవరకు తీర్పిస్తలేడు. ఎవరిది బాధ్యత? నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు అధికారంలో ఢిల్లీలో ఉన్నారు. మాట్లాడమనొచ్చు కదా. మా ప్రయత్నాలన్నీ మేము చేసినాం. నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నారు కేసీఆర్ గారు, ఆర్చినారు,
మొత్తుకున్నారు, పార్లమెంట్లో మాట్లాడినారు, రకరకాల సందర్భాల్లో లేఖలు రాసినారు. ఇంతవరకు ఆ తీర్పు రావట్లేదు. సాధికారికంగా అధికారం చేతిలో ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ట్రిబ్యునల్ యొక్క అవార్డును బయటికి పట్టుకురాని చెతగాని వాళ్ళు మీరు వచ్చి పొద్దున్నేస్తే కేసీఆర్ మీద పడేస్తారు. నాకు అర్థం కాదు. 2 ఏళ్ళైంది అధికారం పోయి, 2 ఏళ్ళైంది అధికారం పోయి. దమ్ముంటే వెదిరి శ్రీరామరెడ్డి గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ కావట్లేదో అడగండి. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 90% పూర్తయినట్టు ఒక ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంగా ఎందుకు పెండింగ్లో పెట్టిండు అడగండి. దమ్ముంటే వెదర్ శ్రీరామరెడ్డి గారు లేకపోతే బీజేపీ వాళ్ళు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 2 కాంట్రాక్టర్లు కేకును కోసుకొని ప్రాజెక్టులు పంచుకొని అక్రమానికి అవినీతికి పాల్పడుతూ దాని ద్వారా రేవంత్ రెడ్డికి కమిషన్లు దండుకుంటా ఉంటే దమ్ముంటే దాని గురించి మాట్లాడండి. మీరు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశ స్థాయిలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు మహారాష్ట్ర, రాజస్థాన్ చాలా చోట్ల చూసిండ్రు కదా, అవి మాట్లాడరు. రేవంత్ రెడ్డి అవినీతి కనబడదు, రేవంత్ రెడ్డి కుట్ర కనబడదు, రేవంత్ రెడ్డి కుతంత్రం కనబడదు, ఈ ప్రభుత్వం చేసే ఏ తప్పిదం కనబడదు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కావట్లా. కాంగ్రెస్ ఇదేమైనా బీజేపీ, కాంగ్రెస్ రూపంలో ఉన్న బీజేపీ ఇక్కడ పనిచేస్తున్నది? ఎందుకన్నా మద్దతు కాస్తా ఉన్నారు? ఇట్లయితే మీరు ఎట్లా పెరుగుతారు? ఎట్లా పార్టీ ఎదగాలి కదా. ఏ డెమోక్రాటిక్ పార్టీ అయినా ఎదగాల. మరి మీరు ఎట్లా ఎదుగుతారు? ఇట్లా పొద్దున్న లేస్తే అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ కొమ్ముగాసే రీతిలో పనిచేస్తే మీరు ఎట్లా ఎదుగుతారు అనుకుంటున్నారు? మీ కార్యకర్తలకు ఎట్లా విశ్వాసం కల్పిస్తారు? ప్రజలకు ఎట్లా విశ్వాసం కల్పిస్తారు? ఇదేం రాజకీయము? ఇది వ్యభిచార రాజకీయం. ఇది ఏ ఇంట్లో తిని ఎవరి పాటో వాడినట్టు ఇది కాదు, బూత్ సామెత. అది నేను అనదలుచుకోలేదు. ఉన్నదేమో బీజేపీలో పాడే పాట ఏమో కాంగ్రెస్ పాట. ఇది ఎట్లా నడుస్తుంది? రేవంత్ రెడ్డి పాట. మోడీ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి పాట ఎట్లా పాడతారు? పీపీటీ కానీ వెర్బాటం కానీ ఎవ్రీథింగ్ ఆయనే మాట్లాడండి, ఈయనదే మాట్లాడి, ఈయనే మాట్లాడి, ఆయనదే మాట్లాడండి. ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ వ్యవహరిస్తూ కేసీఆర్ గారిని బదనాం చేయాలనే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు.